ముందు పార్ట్‌లో కేవ్స్‌కి వెళ్తున్నానని చెప్పాను కదా! యాక్చువల్లీ ఎళ్ళిన తర్వాత చాలా వరకు ఇలాంటి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ఉండే. అండ్ మీరు ఏ డైరెక్షన్ నుంచి చూసినా మనకైతే పక్కా శివలింగాలు కనిపిస్తాయి. ఆర్ శివుడు, పార్వతీలు కనిపిస్తారు. లేకపోతే అర్ధనారీశ్వరుల విగ్రహాలనేవి కనిపిస్తాయి. బట్ అవన్నీ మోస్ట్‌లీ డ్యామేజ్డ్ ఉంటాయి. అండ్ ఈ ఎలిఫెంటా కేవ్స్‌లో ఫేమస్ ఏంటిది అంటే త్రిమూర్తి. ముగ్గురిది త్రిమూర్తులు ఉంటారు. అండ్ అది చాలా పెద్దగా ఉంటుంది. ఎంత అంటే అసలు దాని ముందు మనం ఒక చిన్న చీమల్లా కనిపిస్తామేమో, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ అక్కడ ముందు ఉండేది అర్ధనారీశ్వరులు. ఒక హాఫ్ శివుడు ఉంటాడు, ఇంకొక హాఫ్ పార్వతీదేవి ఉంటారు. అండ్ ఈ త్రిమూర్తిది అయితే చూస్తూ ఉండిపోవచ్చు. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అండ్ పీక్ ఉండే ఎండ అయితే మధ్యాహ్నం మేము తిరుగుతున్నాం. అండ్ అక్కడ ఈగల్స్ కూడా చాలా ఉండే, మనకి చాలా దగ్గర నుంచి కూడా కనిపిస్తూ ఉంటాయి ఈగల్స్ అనేవి. ఆ కేవ్స్లో మనకి 5 కేవ్స్ ఉంటాయి. ఆ 5 కేవ్స్ కవర్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటే మనకు ఒక వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ యా, మిగిలింది నెక్స్ట్ పార్ట్లో చెప్తా. బాయ్ గైస్.